అబ్బా ఇదేదో బాగుంది కదా, మనం ఇంక రెచ్చిపోయి అబద్ధాలు చెప్పవచ్చు అని చెప్తుంటే ఆయనకి చాలా బాధగా ఉంది. ప్రతి వీడియోలోనూ ఇదే విషయాన్ని అయితే దానికి ఈ రోజు నేను వెంకట చాగంటి గారికి సమాధానం చెప్పబోతున్నాను. ఇప్పుడు అచ్చుతప్పు దేనిలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, నేను దేవనాగరిలో తీసి కరెక్షన్ చేశాను అంటే అప్పుడు అనొచ్చు, తప్పేం లేదు. అందులో ఎవరైనా ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాను. వెంకట చాగంటి గారికి రమణానంద మహర్షి వారు వివరణ ఇచ్చిన వీడియో. శాస్త్రి గారు ఉన్నారు కదా, ఈ శాస్త్రి గారు ఏంటంటే పోస్ట్ మెన్షన్ చెప్పకుండా అన్నన్న తత్తత అనుకుంటే ఏదో చెప్తారు ఆయన. వెంకట చాగంటి గారు శాస్త్రి గారు కలిసి మళ్ళీ నా మీద వీడియో చేశారండి. ఆ వీడియో విశేషాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆనంద్ గారి శిష్యురాలు ఒక ఆమె వేద మంత్రాల గురించి మళ్ళీ నేను కొన్ని ఏవో మిస్టేక్స్ ఉన్నాయని చెప్తూ మా మీద వీడియో చేశారనమాట. సో దాని గురించి అని చెప్పి మాట్లాడటానికి డాక్టర్ వెంకట చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏది మన మీద మళ్ళీ వీడియో చేశారా? అవును సార్. ఎవరు చేశారండి? ఎవరు ఆవిడ? పేర్లైన అనామకురాలు సార్. ఓహో, పేరు కూడా చెప్పుకోలేనట్టు అనామకురాలు. ఈ రోజు నుంచి ఆమె పేరు అనామిక. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు నేను ఫలానా నేను అంటున్నాను అనే ధైర్యము, నమ్మకము, మర్యాద ఉండాలి. ఆమె తన పేరు చెప్పుకోను అనే పని అయితే కనుక వీళ్ళు గత వీడియోలో ఎలా అయితే మాట్లాడారో ఈ వీడియోలో కూడా వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారన్నమాట. అంటే నేను పేరు చెప్పుకోవటానికి భయపడుతున్నాను అని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళకి తెలియంది ఏంటంటే అసలు నేను ఛానల్ పెట్టినప్పుడు నా ఛానల్ పేరు నా పేరుతోటే ఛానల్ పెట్టుకున్నాను. నా పేరుతోటే ఛానల్ స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం పైనే నా పేరుతోటే ఉంది ఛానల్. ఈ మధ్యలో నేను బాబా వారిపై విమర్శలు వస్తున్న వీడియోలు చూసి అయ్యో ఏంటి ఇలా విమర్శిస్తున్నారు బాబాను, మన అసలు బాబా తత్వం ఏమిటో మన రమణానంద మహర్షి వారు చాలా బాగా చక్కగా చెప్పారు కదా, ఆ విషయాలన్నీ కూడా చాలామంది చూడలేదు, అవన్నీ కూడా మనం ఇలాంటి టైంలో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నా ఛానల్ నా పేరుతో ఉన్న ఛానల్ పేరు మార్చేసి గురువేదంగా ఆ పేరు మార్చడం జరిగింది. గురువేదం అంటే నేనేదో వేదం గురించి చెప్తానని కాదు. నా ఛానల్లో నా ఉద్దేశం ఏంటంటే నా గురువు చెప్పిన మాటలే నాకు వేదం. ఆయన ఏది చెప్తే అదే వేదం నాకు. ఆ ఉద్దేశంతో మా గురువు గారు చెప్పిన రమణానంద మహర్షి వారు చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నాయి. శివుడి గురించి, శక్తి గురించి, బాబా వారి గురించి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. అవన్నీ కూడా మనము చెప్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను వీడియోలు చేయటం జరిగింది. నా మొదటి వీడియో చూడండి, రమణానంద మహర్షి వారి గురించి చెప్తూ బాబా గురించి నేను ఇలా చెప్దాం అనుకుంటున్నానని నేను చెప్పిన వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే అప్పటికి రమణానంద మహర్షి వారు కూడా ఇంకా బాబా మీద వస్తున్న విమర్శలకు స్పందించలేదు. ఆయన అప్పుడప్పుడు ప్రవచనాల్లో మాట్లాడుతున్నారు కానీ పూర్తిగా ఇలాగా పుస్తకం ఇలాగా ఒక గ్రంథం రాస్తాం అలా స్పందించింది ఇంకా అప్పటికి జరగలేదు. అప్పటికి నేను స్టార్ట్ చేశాను. రమణానంద మహర్షి వారు చెప్పిన బోధలు ఏమిటో జనాలకు తెలియాలి, ప్రజలు చూస్తే బాగుంటుంది ఈ టైంలో అని చెప్పేసి నేను మొదలుపెట్టాను. పేరు మార్చి నా పేరుతో ఉన్న ఛానల్ మార్చి గురువేదంగా మార్చి పేరు అప్పుడు నేను మొదలుపెట్టాను అనమాట. భయపడేదాన్ని అయితే నేను అసలు ముఖం చూపిస్తూనే వీడియో చేయను కదా. అది పాపం వీళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. సర్లేండి, వాళ్ళ ఇష్టం. వీళ్ళు అందరికీ ఇలాగే పేర్లు పెడతారండి. సాయిబాబాకే ఒక పేరు పెట్టారంటే అయినా మొన్న ఎవరో ఒక కామెంట్లో చెప్పారు నాకు లేకపోతే తెలీదు. దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడుతున్నారు? అది పైత్యం అని చెప్పాలి. నమ్మక మంత్రం అని ఉంది ఇక్కడ, చూస్తున్నారు శాస్త్రి గారు. అనలేదు, నమ్మక మంత్రం అనడంలో తప్పులేదు, కానీ రుద్రం కాదు అని చూసారా. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్ శాస్త్రి గారు. మీరు తెలియదే ఉంది, నమ్మక చమక రెండింటిని కలిపి రుద్రం. అలాంటప్పుడు కేవలం నేను నమ్మకమే అంటాను దీన్ని అంటే నీకు నమ్మకం అనుకుంటే అనుకు తప్పలేదు, కానీ రుద్రం కాదు అనడం తప్పు. వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే క్రిందటి వీడియోలో ఈ శాస్త్రి గారు రుద్రము అంటే అది రుద్రము కాదు, నమ్మక మంత్రము, నమ్మక మంత్రాలలో మొదటి మంత్రము అని నేను చెప్పడం జరిగింది. అయితే నేను మధ్యాహ్నం అప్లోడ్ చేశాను వీడియో. సాయంత్రానికల్లా నాకు తెలిసింది నమ్మక మంత్రాలను రుద్రం అంటారని నాకు తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఆ క్లిప్పింగ్ కట్ చేసేసాను. అంటే నా తప్పు నేను తెలుసుకుని వెంటనే నేను దాన్ని సరి చేసుకున్నాను. మరి వీళ్ళ తప్పులేంటో నేను చూపిస్తూనే ఉన్నాను వీడియోల్లో. సరి చేసుకుంటున్నారా? సరి చేసుకుంటలేదు సరికదా. ఇంకా మళ్ళీ అలాగే అసత్యాలు చెప్తూ అబద్ధాలు ఆడుతూ వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకా ఇలాంటి అసత్యాలు ఇంకేం చెప్పారో మనం ఇంకా విందాం. ఆయన ఏమన్నారంటే, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు ఎవరి మీద ఏ వీడియోలు చేయొద్దు, ఎవరి వీడియోలు చూడొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు.
అది నాకు వదిలేయండి, ఏదైనా శుద్ధ పురుషులు చూసుకుంటారు, మీరు వదిలేసేయండి అని చెప్పి వాళ్ళకి అంత స్పష్టంగా ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. అలా కాదు, చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు. అలా అది ఆయన చెప్తుంటే వీళ్ళు ఇంకా చేయటం అంటే వీళ్ళకి అసలు గురుభక్తి లేదు సార్. వీళ్ళు గురు నింద చేస్తున్నారు. శాస్త్రి గారు గురు నింద, శాస్త్రి గారు. సో ఇంకేంటి సార్? చూడండి, మేము గురునింద చేస్తున్నామంట. రమణానంద మహర్షి గారు నెగిటివ్ వీడియోలు చూడొద్దు, వాటిని ఇగ్నోర్ చేయండి అని చెప్పారు అందరికి, వారి శిష్యులందరికీ. అలా చెప్పినందుకు వీళ్ళు ఏం చేశారంటే, అబ్బా ఇదేదో బాగుంది కదా, మనం ఇంకా రెచ్చిపోయి అబద్ధాలు చెప్పొచ్చు, వాళ్ళెవరూ మాట్లాడరు అనుకున్నారు పాపం. కానీ మేము సమాధానం చెప్తుంటే ఆయనకి చాలా బాధగా ఉంది. ప్రతి వీడియోలోనూ ఇదే విషయాన్ని ఎత్తుతున్నారు. ఆయన చూడొద్దు అన్నారు, స్పందించొద్దు అన్నారు, కానీ వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు, గురు ఆజ్ఞ ఎందుకు పాటించట్లేదు అని ప్రతి వీడియోలో మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని. అయితే దానికి ఈరోజు నేను వెంకట చాగంటి గారికి సమాధానం చెప్పబోతున్నాను. అదేంటంటే, స్పందించొద్దు, చూడొద్దు అని చెప్పిందే మీకు తెలుసండి. మీరు గురునింద ఎప్పుడైనా పొరపాటున వినవలసి వస్తే, వింటే దానికి వెంటనే సమాధానం చెప్పండి. సమాధానం చెప్పి గురునింద వినటం వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకోమని చెప్పారు. అయితే మరి మాకు ఒక ఛానల్ ఉంది. ఛానల్ ఉన్నప్పుడు మీరు విపరీతమైన అసత్యాలు చెప్తూ వీడియోలు చేస్తూ రమణానంద మహర్షి వారిపై ఎన్నో అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి మీరు చెప్తున్నవి అసత్యాలు, అసలు నిజం ఇది అని చెప్తున్నప్పుడు మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేస్తున్న గురునిందలు వినవలసి వస్తుంది. మరి తప్పట్లేదు. విన్నప్పుడు ఆ గురునింద విన్న పాపాన్ని మేము పోగొట్టుకోవాలంటే దానికి సమాధానాలు చెప్పాలి. కాబట్టి మేము వీడియోల్లో మీకు సమాధానాలు చెప్తున్నాం. అంతేగాని మీకులాగా మేము విమర్శలు చేయట్లేదు కదా. మీరు అసత్య ఆరోపణ చేస్తే దాన్ని అసత్యము అని ఖండిస్తున్నాం అంతే. ఆయన పరువు తీసే పనులు మేము ఇక్కడ ఏమీ చేయట్లేదు. అది తెలుసుకోండి వెంకట చాగంటి గారు. ఈయన పేరు ఈ వీడియోలోనే వెంకట చాగంటి గారు, నెక్స్ట్ వీడియోలో ఈయన పేరు మారిపోతుంది. ఎందుకో కారణం ఏంటో నేను ఆ వీడియోలో చెప్తాను. ఈ శాస్త్రి గారి పేరు కూడా మార్చుదాం. అయితే ఇప్పుడు ఓకే, ఏం చేశాట ఆయన? ఇప్పుడు కొంచెం స్లోగా మాట మారుస్తున్నారు. ఏమంటున్నారు? అదే ప్రింటింగ్ మిస్టేక్స్, ఇంకొన్ని మిస్టేక్స్, అవి ఏవైనా అవ్వచ్చు అని. సో అది ఒక వైల్డ్ కార్డ్ లూప్ పెట్టేశారు సార్ అందులో. మీరు ఇప్పుడు అట్లా కదండి, ఇప్పుడు ప్రింటింగ్ మిస్టేక్, అచ్చు తప్పులు ఉన్నాయి అన్నారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు అచ్చు తప్పు దేనిలో ఉన్నాయి? తెలుగులో ఉన్నాయి, నేను దేవనాగరిలో తీసి కరెక్షన్ చేశాను అంటే అప్పుడు అనొచ్చు, తప్పేం లేదు, అందులో ఎవరైనా చేయొచ్చు పని. ఇప్పుడు కానీ నేను ఫస్ట్లో ఈయన ఒప్పుకోలేదు, వేదాల్లో తప్పులేంటి, ప్రింటింగ్ దోషాలు ఎందుకుంటే అన్నారు. ఇప్పుడు ఫోన్లే ఒప్పుకుంటున్నారు, ప్రింటింగ్ దోషాలు ఉన్నాయి, సరి చేశారంటే తప్పు లేదని ఒప్పుకున్నారు. 4 వేదాల్లో ఉన్న తప్పుల్ని సరి చేశాను అనడం వేరు, వాటిలో ఉన్న అచ్చు తప్పుల్ని సరి చేశాను అనడం వేరు. అందుకనే వాళ్ళు స్లోగా మారుస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు రామనాథుడితో రాముడు యుద్ధం చేశాడు అనడం వేరు. స్లోగా మాట మారుస్తున్నామంటే శాస్త్రి గారు అంటున్నారు. చూడండి, నేను ఎప్పుడో చేసిన వీడియో చూడండి ఒకసారి, విమర్శలో నిజమెంత అని వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాను, నా మాటలతో చెప్పలేదు. రమణానంద మహర్షి వారు చతుర్వేద గ్రంథాలలో ముందు మాటలో ఆయన రాసిన వివరణ చదువుతూ వీడియో చేసి ఆయన ఏ తప్పులను సరిదిద్దారు, అసలు ఏ తప్పులు ఉన్నాయి, అవన్నీ ఎలా సరిదిద్దారు, అవన్నీ కూడా వివరంగా వీడియో చేశాను. ఎప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం, వేదాలను సరిచేశానని రమణానంద మహర్షి వారు చెప్పలేదు. వేదాలలో ఉన్న ప్రింటింగ్ దోషాలు, ఇంకా స్వరపరమైన దోషాలు, ఉదాత్తం ఉండవలసిన చోట అనుదాత్తం ఉండటం, అనుదాత్తం ఉండవలసిన చోట ఉదాత్తం ఉండటం, ఇలాంటి దోషాలను ఆయన సరిచేశారని నేను ఎప్పుడో వీడియో చేశాను. నేను చెప్పటమే కాదండి, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వెంకట చాగంటి గారికి రమణానంద మహర్షి వారు వివరణ ఇచ్చిన వీడియో. ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆయన ఎంతో వివరంగా చెప్పినా సరే ఈ వెంకట చాగంటి గారు ఎలా అబద్ధాలు ఆడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో తెలుసునా? 18 రకాల దోషాలు ఉన్నాయి. నెంబర్ 1 స్వరపరితమైనటువంటి దోషాలు. అనుదాత్తము ఉండవలసిన చోట ఉండదు, ఉదాత్తం ఉండవలసిన చోట ఉండదు, స్వరితం ఉన్న చోట స్వరితం ఉండదు, విసర్గ ఉండాల్సిన చోట విసర్గ ఉండదు, విసర్గ ఉండకూడని చోట విసర్గ ఉండడము, కొన్ని పాదాలు కిందికి పైకి వెళ్ళిపోవడము,
చూశారా? 1 కాదు 2 కాదు. ఋషుల యొక్క పేర్లు తేడాగా ఉండడం. దేవనాగరిలో ఈ మంత్రానికి ఋషి ఎవరు అన్నప్పుడు అక్కడ ఒక ఋషి పేరు ఉంటే ఇక్కడ ఒక ఋషి పేరు ఉన్నది. మరి ఏది తీసుకోవాలి నేను? ఏది నాకు ప్రమాణం? దేవనాగరియే ప్రమాణం. వెన్ ఐ కంపేర్ విత్ దేవనాగరి, దెర్ ఆర్ 60,000 డిఫెక్ట్స్ ఇన్ ద తెలుగు లిపి ఆఫ్ వేద. ఇది సత్యం. కాబట్టి 18 రకాల దోషాలు తెలుగు లిపిలో ఉన్నాయి. ఈ మాటకి ఈ సమాధానం సరిపోతుంది. అనుకోవట్లేదు. ఐ మీన్ ఆ అచ్చుతప్పు పుస్తకాలనే మీరు మీ యూనివర్సిటీలో చెప్తున్నారు, మీరు మీ శిష్యుల్ని ఎట్లా తయారు చేస్తున్నారు ఇట్లాంటి అచ్చుతప్పు పుస్తకాలతోటి అని మొదలు పెట్టారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే అచ్చుతప్పులున్న మరి అలాంటి అచ్చుతప్పులున్న మంత్రాలు అవే విన్నాళ్ళు మీరు చదివారు కదా అని నేను అన్నాను. దానికి చెప్తున్నది అంతేనండి. నా గురించి మాట్లాడిన మాటలైతే అవే. దానికి నేను ఇవాళ సమాధానం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను సమాధానం చెప్పాను కదా, వీటి గురించి మాట్లాడు మళ్ళీ నా గురించి వీడియో చేసి మళ్ళీ ఏవో అసత్యాలు చెప్పుకుంటూ మళ్ళీ వీడియో చేస్తారేమో చూద్దాం. ఈ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఈ శాస్త్రి గారు ఏంటంటే పోస్ట్ మ్యాన్ లాగా వీడియోలు చూసి ఆయన వెంకట చాగంటి గారు చెప్తూ ఉంటారనమాట. ఆ వెంకట చాగంటి గారు ఏమో ఆ వీడియోలు చూస్తారు, ఆయనకు పంపిస్తారు. ఈయన శాస్త్రి గారు ఆయన ఆ వీడియోలు చూస్తారు కానీ చూడలేనట్టుగా నటిస్తూ ఏంటండి చెప్పండి శాస్త్రి గారు ఏంటి సంగతి అని అడుగుతారనమాట. అడిగితే ఈయన ఉన్న విషయం చెప్పకుండా మార్చేసి దాన్ని అసలు విషయం చెప్పకుండా అన్న తత్తత్త అనుకుంటే ఏదో చెప్తారు ఆయన. అదండి వెంకట చాగంటి గారు శాస్త్రి గారు నా గురించి మాట్లాడుకున్న మాటలు, దానికి నా సమాధానాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.